2026వ సంవత్సరంలో చేసుకోబోయే మొట్టమొదటి యాత్ర మనకి జనవరి 21వ తారీఖు రాత్రిపూట డిన్నర్ ప్రసాదంతో ప్రారంభమవుతుంది. 21 జనవరి మీరందరూ శ్రీరంగానికి చేరుకోవాలి. 21 జనవరి సాయంకాలం కల్లా మీరు శ్రీరంగ క్షేత్రానికి చేరుకోవాలి. 21వ తారీఖు మీరందరూ చేరుకున్నారనుకోండి, మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల అంటే రాత్రిపూట డిన్నర్ ప్రసాదం నుంచి రూములు కూడా ఆ రోజే మీకు లభించేస్తాయి. 21వ తారీఖు సాయంకాలం నుంచి లభించేశాక నెక్స్ట్ మనము 22వ తారీఖు ప్రొద్దున్నే 22వ తారీఖు ప్రొద్దున మంగళారతి నుంచి మన యాత్ర ప్రారంభం అయిపోతుంది. గుడ్. 21వ తారీఖు జనవరి సాయంకాలం కల్లా మీరు శ్రీరంగ క్షేత్రానికి చేరుకోవాలి. అంటే వెనస్డే సాయంకాలం కల్లా మీరు శ్రీరంగ క్షేత్రానికి చేరుకోవాలి. 22వ తారీఖు పొద్దున థర్స్డే ప్రొద్దున మంగళారతి నుంచి యాత్ర ప్రారంభం అయిపోతుంది. ఈ యాత్రలో మనం ఏమేం చూడబోతున్నాము అనంటే మొట్టమొదటి 6 దివ్య దేశాలు మనం దర్శనం చేసుకోబోతున్నాం. ఈ యాత్రలో మొట్టమొదటి 6 దివ్య దేశాలు శ్రీరంగము, అప్పకుడుత్తాన్, అన్విల్, నాంచియార్ కోయిల్, తిరువెల్లరై, పురుషోత్తమ కోయిల్. 108 దివ్య దేశములలో మొట్టమొదటి 6 దివ్య దేశాలు మనం దర్శనం చేసుకోబోతున్నాం. అలానే గోపాల భట్ట గోస్వామి వారు అవతరించిన ప్రదేశం మనం దర్శనం చేసుకోబోతున్నాం. మన ఆచార్యులలో ఒకళ్ళైన శ్రీల గోపాల భట్ట గోస్వామి ప్రకటిత ప్రదేశాన్ని మనం దర్శనం చేసుకోబోతున్నాం. అలానే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 4 నెలలు చాతుర్మాస్యం చేసిన ప్రదేశాన్ని మనం దర్శనం చేసుకుంటాం. శ్రీరంగ క్షేత్రంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 4 నెలల సమయం ఉన్నారు చాతుర్మాస్యం చేస్తూ. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా తయారు చేసిన జగన్నాథ బలదేవ సుభద్రుల యొక్క శ్రీ విగ్రహాలు వారు స్వయంగా చేత్తో చెక్కి 4 నెలలు ఆరాధన చేసుకొని గోపాల భట్ట గోస్వామికి అందించిన శ్రీ విగ్రహాల్ని మనం దర్శనం చేసుకోం. అలానే విశేషంగా మనము కాట్టలగీయ సింగర్ అని ఒక పెద్ద లక్ష్మీ నరసింహస్వామి వారి చాలా చాలా విశేషమైన లక్ష్మీ నరసింహమూర్తి. ఆ నరసింహస్వామి కాట్టలగీయ సింగర్ అంటారు. వన నారసింహస్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకోబోతున్నాం ఈ శ్రీరంగ క్షేత్ర యాత్రలో. అంతేకాకుండా మనము 3 ప్రధానమైన ఉత్సవములు మనం అక్కడ చేస్తున్నాం. ఒకటి సర్ప్రైజ్ చెప్పాం, 2 మాత్రం చెప్తాం. శ్రీరంగ క్షేత్రంలో మనము చేసుకోబోయే ఉత్సవము ఒకటైతే మీరు ఆ రోజు దర్శనం చేసుకుంటారు, ఆ రోజు మీకు తెలుస్తుంది ఏ ఉత్సవాన్ని మనం చేయబోతున్నాం అని. మిగతా 2 ఒకటి మనము రథ సప్తమి అక్కడ చేసుకోబోతున్నాం. మీకు ఒక విషయం తెలుసా, ఎలాంటి ప్రదేశంలో మనం యాత్ర చేసుకోబోతున్నాము ఈసారి అనంటే కావేరీ నది పారుతున్న ప్రదేశం. కావేరీ నది ఆనుకొని మన పండాలు కావేరీ నదికి ఆనుకొని మన పండాల నుంచి దిగితే కావేరీ నది, కావేరీ నది ఒక తటం పైన మనము మన ఒక యాత్ర పండాలు ఈసారి వేసుకొని అక్కడ మనం అనుష్ఠానం చేసుకోబోతున్నాం అనమాట. ఆ 6 రోజులు ఈసారి 6 రోజుల యాత్ర మనము కావేరీ పక్కకే మనము అనుష్ఠానంలో ఉండబోతున్నాం. ఆ రోజు మనం కావేరీ నది యొక్క స్నానము అందరం కలిసి కావేరీ స్నానానికి వెళ్తాం. అలానే రథసప్తమి విశేషంగా రథసప్తమి ఉత్సవం అక్కడ చేస్తాం. దాంతోపాటు శ్రీరంగ క్షేత్రముల యొక్క ఆలయంలో భగవంతుడి యొక్క రక్షణార్థం, భక్తుల యొక్క రక్షణార్థం ఏ యజ్ఞము చేయటం వల్ల, ఏ యాగము చేయటం వల్ల అందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎటువంటి భయాలున్నా, ఎటువంటి బాధలున్నా అన్ని రకాల ప్రొటెక్షన్ ఇచ్చే సుదర్శన శతకంతో మహాసుదర్శన యాగం కూడా మనం శ్రీరంగ క్షేత్రంలో చేసుకోబోతున్నా. కావేరి అనేది పక్కకి. అలానే రథసప్తమి మహాసుదర్శన యాగం, దాంతోపాటు ఒక సర్ప్రైజ్ ఉత్సవం. మీరందరూ ఆశ్చర్యపోతారు, చాలా ఆనందిస్తారు ఆ ఉత్సవాన్ని చూసి. శ్రీరంగంలోనే జరిగే విశేష ఉత్సవం మీకోసం మళ్ళీ అక్కడ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నా.
అద్భుతమైన దక్షిణ భారతదేశ ప్రసాదాలు ఈసారి మనం అక్కడ పెట్టబోతున్నాం అనమాట. మనకి చక్కటి ఆ, అక్కడ సాంప్రదాయ వంటకాలు చేసే వాళ్ళతో మంచిగా అందరికీ ఆ, వైష్ణవ సాంప్రదాయానుగతంగా ఉండే చక్కటి ప్రసాదాలన్నింటినీ కూడా మనం అక్కడ అందరికీ సమర్పణ చేయబోతున్నా. చాలా అద్భుతమైన కీర్తనలు, చాలా అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ జరగబోతూ ఉన్నాయి. 22, 23, 24, 25, 26, 27 మనము ఉన్న సమయంలో 3 ప్రధానమైన ఉత్సవాలు మనకొస్తున్నాయి. ఒకటి వసంత పంచమి. మనందరము వసంత పంచమి నాడే భగవానుడి యొక్క దర్శనం కోసం వెళ్ళబోతున్నాం. హరి హరి శుక్రవారం వసంత పంచమి. ఆ రోజు మనం రంగనాయకి దర్శనం, అలానే రంగనాథ స్వామి వారి దర్శనం, అలానే భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క దర్శనం, సుదర్శనమూర్తి, అమృత కలశ గరుడన్, ఆలయంలో ఆలయ చుట్టుపక్కల ఉండే వివిధ ఆచార్యుల యొక్క గృహములు, వీటన్నిటిని మనం దర్శనం చేసుకోబోతున్నాం. అక్కడ ఉండే గొప్ప గొప్ప ఆచార్య పురుషులందరినీ కూడా మనం సత్కరించబోతున్నాం అనమాట ఈ యాత్రలో. అందరు ఆచార్య పురుషులు అంటే కూరతాల్వాన్ వంశస్థులు, పరాశర భట్టర్ వంశస్థులు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సత్కరించుతా. ఇంకొక విశేషం చెప్పనా అండి, శ్రీరంగ క్షేత్రంలో జరిగే 4 బ్రహ్మోత్సవాలలో ఒక బ్రహ్మోత్సవం భూపతి తిరునాళ్ళు అని 3వ బ్రహ్మోత్సవం మనం ఉన్న సమయంలోనే జరుగుతుంది. హరి హరి కాబట్టి అట్లా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో మనం అక్కడ శ్రీరంగ క్షేత్రంలో ఉంటాం. భూపతి తిరునాళ్ళు అని అంటారు. భూపతి మహారాజుల వారు అనుష్ఠానం చేసిన బ్రహ్మోత్సవాలు శ్రీరంగంలో 3వ బ్రహ్మోత్సవం. మనం అక్కడ ఉన్న సమయంలోనే స్వామికి మనం ఆ సమయంలోనే భగవంతుడి యొక్క కైంకర్యం జరగబోతుంది అనమాట. కాబట్టి 22వ తారీఖు మనం దర్శనాలు ప్రారంభం చేస్తాం. ప్రతిరోజు దర్శనానికి మనం వెళ్తాం. ప్రతిరోజు ప్రొద్దున పూట ప్రోగ్రాం అయిపోగానే దర్శనాలకు బయలుదేరి దర్శనాలు చేసుకొని తిరిగి వస్తాం. 22వ తారీఖు, 23వ తారీఖు వసంత పంచమి, 24వ తారీఖు మళ్ళీ దర్శనాలు, 25వ తారీఖు రథసప్తమి, 26వ తారీఖు మళ్ళీ దర్శనాలు, 27వ తారీఖు మళ్ళీ మనకి భీష్మ అష్టమి. వసంత పంచమి, రథ సప్తమి, భీష్మాష్టమి, ఈ 3 పర్వదినాలు మనం ఉన్న సమయంలోనే ఉంటున్నాయి అక్కడ. కాబట్టి అత్యంత పరమ పవిత్రమైన సమయం ఇటు ఈ 3 పండుగల ద్వారా, అలానే భూపతి తిరునాళ్ళు, భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాలు, అలానే కావేరీ నది పక్కకే మనం చేసుకుంటున్న మన యాత్ర ఏర్పాట్లు, చక్కటి ప్రసాదాలు, మంచి ప్రవచనములు, చక్కటి భగవద్భక్తుల యొక్క సాంగత్యము, వైభవమైన కీర్తనలు, ఇవన్నీ కూడా మనం అక్కడ శ్రీరంగంలో చక్కగా అందరం కలిసి చేసుకోబోతున్న మహాసుదర్శన యాగము కూడా మనం ఆ రోజు చేసుకోబోతున్న చివరి రోజు మహాసుదర్శన యజ్ఞాన్ని చేసుకొని పూర్ణాహుతి చేసుకొని మనం పూర్తి చేసుకుంటాం అన్నమాట మన యాత్ర.